లేదు. కాంగ్రెస్ కి మారు పేరు వైసీపీ. మన రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ మారు పేరే వైసీపీ. అంతకుమించేది వేరే పార్టీ ఏం కాదు. అలాగే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో చూసినా అవి ఇవ్వగలిగే డబ్బు ఏమో 1,00,000 కోట్లు అయితే వాళ్ళు 3-4 లక్షల కోట్లు ప్రామిస్ చేస్తా ఉన్నారు. నేను మటుకు నా దగ్గర మీకు అంత అబద్ధాలు చెప్పి ఇవ్వడానికి నా దగ్గర విలువైన నవరత్నాలు లేవు, వజ్రాలు లేవు, నా దగ్గర ఉన్నాయి. ముఖ్యంగా నేను చేయగలిగేది ఆడపడుచులకి, యువతకి. ఎందుకంటే నేను చాలా మంది ప్రభుత్వ అధికారులతో మాట్లాడిన తర్వాత, రిటైర్డ్ ఎంప్లాయీస్ తో మాట్లాడిన తర్వాత ప్రతి మహిళకి 2,500 నుంచి 3,500 రూపాయలు ఎందుకు ఇవ్వగలమని మాట్లాడారంటే అది అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు. రేషన్ పేరు మీద చెప్పి మనకి పనికిమాలిన బియ్యం పెట్టి ఇవన్నీ చూస్తే నేను మాట్లాడి లెక్కలేస్తే అది ఒకటి చేయగలననిపించింది. ఉచిత గ్యాస్ సిలిండర్ చేయగలననిపించింది. అలాగే యువత, పొద్దున యువతతో మాట్లాడితే వారికి ఒక మాట చెప్పాను. మేము డిగ్రీ అయిపోయిన తర్వాత, పీజీ అయిపోయిన తర్వాత ఉద్యోగాల కోసం అప్లికేషన్లు పెడుతున్నప్పుడు ప్రతి విద్యార్థి దగ్గర, ప్రతి బయటకు వచ్చిన డిగ్రీ హోల్డర్ దగ్గర నుంచి గవర్నమెంట్ 250 రూపాయల నుంచి 500 రూపాయలు తీసుకుని ఎన్నిసార్లు ఉద్యోగాల కోసం వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ వేసి అప్లై చేస్తే మళ్ళీ ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి ఇలా 100 కోట్లు దోచేస్తా ఉన్నారు ప్రభుత్వం నిరుద్యోగుల నుంచి. ఆ నిరుద్యోగుల నుంచి అప్లికేషన్ల మీద వచ్చిన డబ్బే మళ్ళీ మీకు నిరుద్యోగ భృతి అని చెప్పిస్తా ఉన్నారు. ఇది చాలా కడుపు మంటిందని చెప్పి విద్యార్థులు చెప్తుంటే విద్యార్థులకు నేను ఒకటే భరోసా ఇచ్చాను. ప్రతి సంవత్సరానికి ఒకసారి పట్టభద్రులు అయిన తర్వాత ఉద్యోగం కోసం మీరు అప్లై చేసి ఇట్ షుడ్ బి ఏ సింగిల్ టైం ఫీ. ఒకేసారి ఫీజు కట్టాలి తప్ప మీరు అప్లికేషన్ ఫీజు 10 సార్లు కట్టి 10 సార్లు దోచేస్తుంటే గవర్నమెంట్ దానికి ఆ పద్ధతికి చరమాంకం పలుకుదాం, ఆ పద్ధతికి ముగింపు పలుకుదాం అని మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎక్కడికున్నా సరే ఇందాక దారిలో వస్తా ఉంటే అన్న మాకు 1000 ఎకరాల చెరువు ఉంది ఇక్కడ, కానీ సాగును మాకు 1000 ఎకరాల చెరువు ఉంది, ఏదో పంట పండిస్తా ఉన్నాం, గిట్టుబాటు ధర లేదు, మిర్చి పంట పండిస్తున్నాం, మేము 80% మంది రసాయనాలతో పండిస్తున్నాం, నేను నిన్ను రాజకీయ నాయకుడిగా చూడట్లేదు, ఒక సంఘ సంస్కర్తగా చూస్తున్నాం అని చెప్పి చిన్నపాటి లెటర్లో ఉంటే వాళ్ళు అన్నారని చెప్పి నేను సంఘ సంస్కృతిగా అనుకోను. అది కూడా చెప్తున్నాను మీకు. నా వంతు కృషి నేను చేస్తాను. వాళ్ళన్న బాధ ఏంటంటే మాకు 1000 ఎకరాల చెరువు ఉండి మేము ఇంత కష్టపడతా ఉంటే ఒక కుంట లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి మన పల్నాడు ప్రాంతంలో, వాళ్ళందరికీ మీరు అండగా ఉండండి అంటే నేను పల్నాడు ప్రాంతం సస్యశ్యామలం కావాలి, పచ్చటి పంటలు పండాలి, ఇక్కడ హింస ఆగిపోవాలి, వర్గ పోరాటాలు ఆగిపోవాలి, యువతకి ఉపాధి అవకాశాలు రావాలి. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా వచ్చిన ఎవరైనా సరే భయపడతారు. నాకు వర్గ పోరాటాలన్నా సరే మన రాయలసీమకి వెళ్తే చాలా మంది ఒకటే చెప్పారు, నీ కృష్ణా జిల్లాలో బలం ఉంటుంది, గోదావరి జిల్లాలో బలం ఉంటుంది, నీకు రాయలసీమలో బలం ఉండదంటే నేను ఎప్పుడూ ఒకటే అనుకున్నాను, మీరెవరో చెప్పడానికి నాకు బలం ఎక్కడ, నేను వచ్చి చూపిస్తున్నా బలం ఏంటో. మీరు భారతదేశం అంతా నాది అనుకునేవాడు, నాకేంటి మీరు ఒక జిల్లాలో ఒక గ్రామం, నాకేంటి మీరెవరు అంటగట్టేది, మొత్తం దేశం నా సర్వస్వం అనుకుంటారు. దేశం కోసం ప్రాణాలు వదిలేసే వ్యక్తిని. రాయలసీమకి వెళ్తే రాయలసీమ నుంచి వచ్చిన వ్యక్తులు కుటుంబాలు కొన్ని ఆంధ్రప్రదేశ్ వారి గుత్తాధిపత్యం అనుకుంటున్నారు. వారికి ఒకటే చెప్తున్నాం, మీరు ప్రజల్ని పాలిస్తే ప్రజలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు, కానీ వనరుల్ని జగన్మోహన్ రెడ్డి గారికి కానీ కడప జిల్లాకు చెందిన తెలుగుదేశం నాయకులు సీఎం రమేష్ గారిని కానీ మీరు ఏ రోజున్నా సరే ఇంత అడ్డగోలుగా దోపిడీ జరుగుతుంటే మీకు వనరులు దోపిడీ జరుగుతున్న ఏ రోజున మాట్లాడారా మీరు? ఏ రోజున ప్రజలకు అండగా నిలబడ్డారా మీరు? ఎంతసేపు మీరు వేలకు వేల కోట్లు సంపాదించి మళ్ళీ ఎంపీలు ఎలా అవ్వాలి, మళ్ళీ ఎమ్మెల్యేలు ఎలా అవ్వాలని అనుకుంటున్నారు, కానీ ఉపాధి అవకాశాలు కల్పించట్లేదు. నేను మీకు నా అన్నదమ్ములందరికీ మాటిస్తున్నాను,
ఇలాంటి ముఠా రాజకీయాల్ని, ఇలాంటి రౌడీల్ని, కిరాయి మూకల్ని చాలా బలంగా ఎదుర్కొనగలిగే గుండె ధైర్యం ఉన్నవాడిని, పల్నాడు గాలిని పిలిచిన వాడిని, పల్నాడు నేలలో పుట్టిన వాడిని. మీకు నేను అండగా ఉంటాను. ఒక్కసారి జనసేన ప్రభుత్వానికి తీసుకురండి. ఒక్కసారి నేను మీలాంటి బలమైన యువకుల నుంచి బలమైన వ్యక్తుల్ని తయారు చేస్తాం. ఒక్కొక్క ఎమ్మెల్యే మా కొడుకు, ఇప్పుడు ఆల్రెడీ 3వ జనరేషన్ పిల్లలు తయారైపోయారు. ఇప్పుడు ఏమంటే మీకు మా అబ్బాయి, మా పిన్ని కొడుకు, మా పెద్దమ్మ కొడుకు, మా దూరపు అత్తమ్మ కొడుకు మొత్తం వచ్చేయండి. ఎమ్మెల్యేలు ఎంపీలకు వచ్చేయండి. ఇంకా మామూలు ఇంకెవరు రావద్దు రాజకీయాల్లోకి. మొత్తం కోటలు కట్టేయండి. అది బద్దలు కొట్టడానికి ఈరోజు కొత్త యువకులకి నేను స్థానం ఇస్తాను. కొత్త రక్తం రావాలి రాజకీయాల్లోకి. అనుభవం గల వ్యక్తులు, కొంత రాజకీయం పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు, వీరితో పాటు ఎక్కువ శాతం కొత్త వారికి అవకాశం కల్పిస్తాం. ఇప్పుడు దాకా బయటికి రాని వ్యక్తుల్ని బయటికి తీసుకొస్తాం. ఇవన్నీ ఎందుకంటే నాకు చట్టసభలో నాకు బలమైన స్థానం కల్పించండి. ఆ బలమైన స్థానం ఒక్క ఎంపీ లేకుండా, ఒక్క ఎమ్మెల్యే లేకుండా, ఒక్క కౌన్సిలర్ కూడా లేకుండా నేను పోరాటం చేస్తా ఉన్నాను. ఇన్ని సమస్యల మీద దృష్టి పెట్టాను. ఇన్ని సమస్యల్ని ప్రభుత్వం చేత ఉంచి పని చేయించాం. నాకు మీరిచ్చే బలం, నన్ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడితే నాకు చాలా సంతోషం. మీరు ఎంత బలం ఇస్తే అంత బలం. నేను నిలబడేవాడిని. అడ్డంగా